ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నాకు బాలేదు, నొప్పి వస్తుంది. మీరే ఆదుకోవాలి సార్. మీ అబ్బాయి తేజస్ ఇలా పడిపోయాడు అనుభూతికి ఈ చెయ్యిపోయింది. ఈ రోజంటే నేను ఏదోలా కష్టపడి నేను పోయించుకుంటాడు. రేపు నేనేమో అయిపోతే అది ఎలా బతిస్తాడు సార్? హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు నేను మీకు ఒక పిల్లవాడిని పరిచయం చేయబోతున్నాను. నేను ఎన్నో స్టోరీలు చేశాను, ఎన్నో కథలు విన్నాను, కానీ వీడి కథ వినేసరికి నాకు గుండె తరుక్కుపోయింది. వీడి 4 ఏళ్ల వయసులో 2 అంతస్తుల మేడ మీద నుంచి కిందికి జారి పడడం వల్ల వీడి తల పగిలి వీరు పక్షవాతానికి గురి అయ్యాడు, మంచానికే గురి అయ్యాడు. వాడు వయసు పిల్లలందరూ కూడా ఆడుతూ పాడుతూ చక్కగా స్కూల్కి వెళ్తూ చదువుకున్న వయసులో వీడైతే మంచానికి పరిమితం అయ్యాడు. ఒక్కసారి వాడిని మీకు పరిచయం చేస్తాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసాడు. తేజేష్, తేజేష్, తేజేష్ చూడు, అన్నీ వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు? నాకు బాలేదు. బాగోలేదా? అయ్యో, ఏం బాగలేదురా? నొప్పి వస్తుందా? ఇంకా నొప్పి వస్తుంది. ఇంకా నొప్పి వస్తుందా? ఓకే ఓకే, చేయి పెట్టద్దు, నొప్పి వస్తుంది. తేజ్, బయటకు వెళ్దామా? ఎత్తుకోవాలా? సరే, నేను ఎత్తుకుంటలేదు. చూసారు కదండి వీడి పరిస్థితి. 4 ఏళ్ల వయసులో 2 అంతస్తుల మేడ నుంచి కాలుజారి పడడం వల్ల ఈ తలదైతే ఇక్కడ చాలా దారుణంగా దెబ్బ తగిలింది. ఇక్కడ సగం స్కల్ అయితే లేదు. చూసారు కదా, 2 సర్జరీలు జరిగినాయి. 2 సర్జరీలు కూడా ఫెయిల్ అయినాయి అబ్బాయికి. దీనివల్ల కాళ్ళు చేతులు అయితే వీడికి రావు. తర్వాత వీడు ఎందుకు చూస్తున్నాడో, ఎందుకు నవ్వుతున్నాడో కూడా ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. ఒక్కసారి వీళ్ళ ఫాదర్తో ఒకసారి మాట్లాడదాం మనం. అవ్వండి, ఆయన అయితే ఇప్పుడే వచ్చారు. ఎలా ఉంది రమేష్? లేక నా ఊరుకు. ఇదేనండి తేజస్ ఆయన ఫాదర్. ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది, అసలు ఆ 2 అంతస్తుల మేడ మీద తను ఎందుకు ఎక్కాడు, అసలు ఏ ఊర్లో పడిపోయాడు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఒకసారి రమేష్, బాధపడద్దు. నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో నీ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటకు తీసుకురావడానికి నేను వచ్చాను. మీరే ఆదుకోవాలి సార్. ఏం పర్లేదు, ఓకేనా? ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది వాడికి, అసలు ఎలా జరిగింది? నువ్వు కాసేపు కంట్రోల్ అవ్వు. రమేష్, బాధపడద్దు. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయడానికి నేను వచ్చాను. వీడికి ఒక మంచి అంటే ఒక సొల్యూషన్ చూపించడానికి నేను అయితే వచ్చాను ఇక్కడికి. నువ్వు అసలు వాళ్ళకి ఏడుస్తుంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా మేము ఎవరికి చెప్పలేము. ఓకే, నువ్వు అసలు ఏడు పాపి. ఫస్ట్ అసలు వీడికి ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఒక్కసారి చెప్పు. అసలు ఏ రోజు వీడు పడిపోయాడు, ఎందుకు, ఏ ఊరు వెళ్ళారు మీరు? మేము రాంపూర్లో ఉండేవాళ్ళం సార్, రెంట్కి. గొల్లపేటలో ఉండేవాళ్ళవి. నేను ఆటో వేస్తాను సార్. అయితే పిల్లలిద్దరు ఉన్నారు. చిన్న బేరం తగిలిందని చెప్పేసి పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టాను సార్. అయితే వాళ్ళ ఇంట్లోనే ఆవిడ అంగన్వాడీ టీచర్ సార్, 2nd ఫ్లోర్లో ఉండేవాళ్ళవి. ఆవిడ అన్నది, బాబు వెంటనే మమ్మల్ని దించి వచ్చేది, కానీ పిల్లలు మా ఇంట్లో ఉంటారు, మా పిల్లలు ఉన్నారు, చూసుకుంటారు అని చెప్పేసి సార్ చెప్తే వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను వెళ్ళాను సార్. పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సార్. వెళ్ళి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మని ఇంట్లోకి వెళ్ళి పొమ్మన్నారట పడుకోండి అంటే. వీళ్ళు పడుకోవడం మానేసి మళ్ళీ వాళ్ళ అబ్బాయి పిలిచాడు సార్. పరిగెట్టి వచ్చి మేడపించి జారిపోయి పడిపోయాడు సార్. నాకు ఫోన్ వచ్చింది, ఆ కింద ఉన్న వాళ్ళు చెప్పారు సార్, మీ అబ్బాయి తేజస్ ఇలా పడిపోయాడు అనుభూతికి. నాకు కాలు చేయలేదు, ఆటోను వదిలేసాను.
ఏమైంది కూడా తెలుసు సార్. మీరు చూస్తే బ్లడ్ ఈ చెయ్యి ఇరిగిపోయింది, యువతల నుంచి దుమ్ము యువతలకు వచ్చేసింది, చేతిలో రూపాయలు లేదు. ఆ పక్కన కిరాణా కొట్టు ఆ ఆయన ఉన్నాడు, నా ఆటో మీద ఎత్తుకొని మొత్తం నలుగురిని కలిపి గోపాలపట్నం హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. బాబు కష్టం, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్కి వెళ్ళలేదు. అలా పినాకిల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు సార్. పినాకిల్లో తీసుకెళ్ళిపోతే స్టార్టింగ్ 2 లక్షలు కట్టారన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. మొత్తానికి డబ్బులు ఏర్పాటు అయ్యి ఎమ్మెల్యే అధిప్రాజ్ వచ్చి మీకు సాయం చేస్తాం అది ఇది అని చెప్పారు, కానీ పట్టించుకోలేదు సార్. మొత్తానికి నువ్వు అసలు ముందు ఏడు పాప, ఫస్ట్ నువ్వు ఏడుపు కంట్రోల్ చేసుకొని నువ్వు ముందు ఏడు పాప చెప్తా. అసలు ఆ రోజు హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగింది? హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 1 గంటన్నర చేశారు సార్. అయితే ఆరోగ్యశ్రీ లేదు సార్ అక్కడ. ఆల్రెడీ ఎంబీకి వెళ్ళాం, వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ అవుతుంది అన్నారు, కానీ బాబు కండిషన్ చూసి చేయలేం, చచ్చిపోతాడు కదిపితే అన్నారు. ఆ పక్కనే Q1 తీసుకెళ్ళాను సార్, అక్కడ అదే చెప్పారు. తర్వాత కాంప్లెక్స్ దగ్గర 7 హిల్స్ ఏదో ఉంది, అక్కడ చెప్పారు బాబు పరిస్థితి అసలు కండిషన్ బాగాలేదు, కదిపితే మాత్రం చచ్చిపోతుంది అన్నారు. కేజ్కి తను తీసుకుపోదాం అనుకున్నాం ఏదైతే అవుతుందని. మొత్తానికి ఇంకా బాబు కండిషన్ బాగాలేదు, దేవుడి దయ్య అని చెప్పేసి అప్పటికప్పుడే వేరే వాళ్ళ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చి డబ్బులు పినాకిల్ హాస్పిటల్లో ఒక సర్జరీ అయింది సార్. దగ్గర 9 లక్షలు దాటిపోయింది. తర్వాత RON రిహాబిలేషన్ ఉంది సార్ KH దగ్గర, రోజుకి 6,000. ఎన్ని మిషన్లు, బాబు కండిషన్ 3 నెలలు ఉన్నాం హాస్పిటల్లోని, తిండుండేది కాదు. నేను ఏ పాపం చేశానో తెలీదు. చిన్నప్పుడే నాకు ఈ కష్టం లేట అని చెప్పేసి ఎంతో ముడిసిపోయేవాడిని. ఈయన చూసి చాలామంది కుర్రోడు చక్కగా ఉన్నాడని అనేవారు, ఏమేదో తెలీదు. 3 నెలలు కట్టి 5 లక్షలు అయింది సార్ అక్కడ. తర్వాత మెస్ పెట్టాలమ్మా, అది దుమ్ము ఫ్రిడ్జ్లో పెట్టారు సార్. పెద్దవాళ్ళకి అయితే పొట్టలో పెట్టాలంట, చిన్నపిల్లడు కదా, ఆ చెప్ప డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు పినాకిల్ హాస్పిటల్లోని. ఆ డాక్టర్ గారు మెడికవర్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ సర్జరీ చేయాలంటే మళ్ళీ చేశారు సార్. అక్కడ 4 లక్షలు అయిపోయింది సార్. అయినా సరే కానీ సక్సెస్ అవ్వలేదు. పెచ్చులు ఇక్కడి నుంచి మొత్తం అంతా ఇక్కడి నుంచి వచ్చేసి సార్ పెచ్చులు చిన్న పెచ్చులాగా ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ బాబుకి మెస్ పెట్టాలన్నారు సార్. ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు. సంవత్సరం అవుతుంది. నేను హాస్పిటల్కి బిల్లు ఉన్న చూపిస్తాను. ఇప్పటికి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి సంవత్సరం అవుతుంది. సోమత లేక ఆటో సర్వీసులు లేవు. బాత్రూమ్కి వెళ్ళాలన్నా తీసుకెళ్ళాలా, టాయిలెట్కి వెళ్ళినా తీసుకెళ్ళాలా, బ్రష్ చేయించాలా, స్నానం చేయించాలా. చెట్టంత మగ నుండి కూడా నన్ను అందరూ కూడా చీప్గా చూస్తున్నారు. చేతిలో రూపాయి ఉండట్లేదు. కోట బియ్యం పెడుతున్నాను సార్ వీడికి. ఆ పాపని కూడా సాధన స్కూల్లో వాళ్ళే ఫ్రీగా చదివిస్తున్నారు. రమేష్, వీడికి ఇంత ప్రమాదం జరిగింది కదా, ఏ రాజకీయ నాయకుల దగ్గరికి నువ్వు వెళ్ళి సహాయం అడగలేదా? సార్ గత ప్రభుత్వంలోని తిరిగాను సార్. ఆల్రెడీ ఎమ్మెల్యే గారే, గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారే, పెందుర్తి ఎమ్మెల్యే గారే వచ్చారు సార్. హాస్పిటల్కి వచ్చి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా రమేష్, నేను ఉన్నాను, మీ అబ్బాయికి సీఎం రిలీఫ్ ఫండ్ 3 నెలలు తెప్పించేస్తాను, మీరు ఏదో ఖర్చు పెట్టండి, తర్వాత 3 లక్షలు ఇస్తాను, ఇంటికి వెళ్ళిన పంపిస్తాను, తర్వాత మీకు ఇల్లు రాస్తాను అని చెప్పారు సార్. అప్పటి నుంచి ఆయన వెనకాలే తిరుగుతా ఉన్నాను. హాస్పిటల్ 3 హాస్పిటల్ బిల్లు కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఇచ్చాను సార్. గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆ బిల్లు పాడేశారట సార్. ఎక్కడ పాడేశారో తెలీదు. పాడేస్తే తిరిగిందంటూ ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళాను సార్. ఆయన పట్టించుకోలేదు. ఏ అధికారుల దగ్గరికి, తర్వాత సెక్రటేరియట్కి కూడా వెళ్ళాను సార్.
ఎక్కడికి వెళ్ళా మీ ఎమ్మెల్యే గారిని అడగండి అని చెప్పారు సార్. పట్టించుకోలేదు సార్. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తిప్పుకొని ఉన్నాడు. ఆయన వెళ్తే వీడికి ఏదో అప్పున్నాడు వచ్చేస్తాడు బయటికి గెంటండి అని చెప్పేసి అన్నాడు సార్. నా కొడుకుని చూసి కూడా జాలేదు ఆయనకి. ఆ ప్రభుత్వంలో ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకున్నాడు, పట్టించుకోలేదు. అయితే మా రెడ్డి నారాయణ గారు సార్, టీడీపీ నాయకులు, ఎంపీపీ, ఆయన జడ్పీటీసీ సార్, ఆయన అన్నారు, అమ్మ రమేష్ నువ్వేం బాధపడవసరం లేదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మీకు సాయం చేస్తానని చెప్పేసి మా జడ్పీటీసీ నారాయణరావు గారు, రెడ్డి నారాయణరావు గారు చెప్పారు సార్. అయితే లోకేష్ బాబుని కలిసాం. తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా ఆయనే తీసుకుని వెళ్ళారు సార్. తీసుకుని వెళ్ళి నీకు ఎలాగన్నా సాయం చేస్తానమ్మా అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్ళారు. చంద్రబాబు నాయుడిని కలిసాము. మన చంద్రబాబు నాయుడు సారు గండిబాబుజీ గారికి, మన పల్లా శ్రీనివాసరావు గారికి అప్పచెప్పారు సార్. మరి ఇంకా తెలియలేదు ఇంకా ఏమంటే నా కొడుక్కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇమ్మని, తర్వాత నా కొడుక్కి ఫెన్షన్ 100% ఉంది సార్. ఎందుకంటే ఆడు ఏ పని చేసుకోలేడు. ఇప్పుడు ఈ అబ్బాయికి పెన్షన్ వస్తుందా? రాదు సార్, పెన్షన్ రావట్లేదు. ఆ ప్రభుత్వంలో పెన్షన్కి అప్లై చేస్తే పట్టించుకోలేదు సార్, దేనికి పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. ఇప్పుడు ఏమైనా పెన్షన్ వస్తుందా? రాలేదు సార్, కూడా రావట్లేదు. ఇంకా ఇప్పటికి వచ్చి ఇంకేం రాలేదు సార్. ఇంకా తీయలేదు అప్లై, ఇంకా కొత్త పెన్షన్లకి ఇంకా అవ్వలేదని అన్నారు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారిని పెన్షన్ కోసం మనకి రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కొంచెం అప్పు తీరుతాయి కదా అని చెప్పేసి అనుకున్నాను సార్. కానీ అప్పులు పెరిగిపోతున్నాయి సార్, వడ్డీలు కట్టలేని పొజిషను, ఇంట్లోకి తినడానికి లేదు, ఎక్కడ ఓ మనిషి ప్రత్యేకంగా ఉండాలి సార్. ఇప్పుడు చిన్నప్పుడు ఫోటోలు చూస్తే ఎంత అందంగా ఉన్నాడు అని నాకు అనిపించింది. నాకే కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా అది ఎంత అందంగా ఉన్నాడే, ఇప్పుడు చూస్తే వీడి పరిస్థితి అలాగ అయిపోయింది కదా. సో కడుపు తరుక్కుపోతుంది రమేష్. అసలు వీడికి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఇప్పటికీ నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది సార్? హాస్పిటల్ తీసుకెళ్ళి సంవత్సరం అవుతుంది సార్. 1 year అయిపోతుందా? 1 year అయిపోతుంది. మందులు కూడా కొనలేని పొజిషన్. మరి నీకు నీ ఫ్రెండ్ సర్కిల్ కానీ చుట్టుపక్కల కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదా? అంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు సార్? ఎవరు ప్రాబ్లమ్స్ అని అందరూ కూలి పని చేసుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ ఏ చేయాలో కూడా తెలియదు. గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయలేదు. అప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు కలిసాను సార్, లోకేష్ని కలిసాను. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారు సార్. పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, ఆయనకి అప్పచెప్పారు గండిబాబుజీ గారికి. వాళ్ళు చేస్తామమ్మా అని చెప్పేసి భరోసా ఇచ్చారు. ఓకే, మరి ఏమో తెలియదు సార్. నా కొడుకు కూడా పెన్షన్ రావాలి సార్. ఈ రోజు అంటే నేను ఏదోలా కష్టపడి నేను పోయించుకుంటాడు. రేపు నేనేమో అయిపోతే ఆడు ఎలా బతిస్తాడు సార్? ఇప్పుడు నేను చూసుకుంటాను, ఎవరు చూసుకుంటాడు అర్థమవట్లేదు. ఓ మనిషి ప్రత్యేకంగా ఉండాలి సార్. పిల్లలందరూ ఆడుకుంటారు, డాడీ నేను ఎప్పుడు ఆడుకుంటూ పిల్లలతో ఉంటాడు. పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు సార్, డాడీ నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను అంటాడు. ఏం చదువుతాడు డాడీ? వెళ్ళి ఆ పిల్లలందరూ ఇడికెళ్ళి చూసుకుని ఉండిపోతున్నారు. చదవలేడు, రాయలేడు. ఆడ జీవితం ఏంటో నాకేం అర్థమవట్లేదు. నేను కూలి పని చేసో ఏదో అడుక్కోవడానికి చేసి పోయించుకుంటాను. ఇప్పుడు రేపు ఆడ పరిస్థితి ఏంటో నాకేం అర్థమవట్లేదు సార్. నేను చాలా ఊహించుకున్నాను నా జీవితం. ఎవరు సాయం చేయలేదు. పోయిన ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే చుట్టూ తిరిగాను, వీడికి అప్పున్నాడు వచ్చేస్తాను బయటికి గంటండి అన్నాడు ఆయన. ఏడిసి నేను అప్పుడు చచ్చిపోవాలనిపించింది. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏం చేస్తారో తెలియదు, చేస్తారని నమ్మకం ఉంది సార్ నాకు. 100% చంద్రబాబు నాయుడు చెప్పారు చేస్తారని ఉంది సార్. కానీ ఇది కేరళ ట్రీట్మెంట్ చేయించాలన్నారు సార్. దీనికా? ఈ చేతికి కాలుకి సార్. ఓకే, తర్వాత వస్తుందా? ఓ సరే సరే, ఇలా పెట్టుకున్నానా? తర్వాత మెస్ పెట్టాలన్నారు సార్. మెస్ పెట్టడానికి 4-5 లక్షలు అవుతుంది అన్నారు సార్. ఈ ట్రీట్మెంట్కి ఇక్కడ సబ్బవరం దగ్గర కోడూరు ఉంది సార్, అక్కడ చేస్తారట సార్. అదొక 4 లక్షలు ఎంత అవుతుందని చెప్పారు. కానీ ఏం చేస్తాను సార్, ఇప్పుడు ఇప్పటికే 16 లక్షలు అయిపోయింది. 16 లక్షలు అయింది. 16 లక్షలు అయిపోయింది సార్. 3 హాస్పిటల్ సార్. కళ్ళుకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చూపించాను సార్. చూపిస్తే కళ్ళు బాగానే ఉన్నాయి, ఏమో దానికి సంబంధించిన నరాలు ఉంటాయి, డ్యామేజ్ అయిపోయి చూపు ఇంకా జీవితాంతం చూపు రాదని చెప్పేసి సదరన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్. నా కొడుకు పెన్షన్ వస్తుందని అది తెలుసుకుంటే పెన్షన్ అన్నా భయమే. అంటే
నా ఊహించుకోలేకపోతున్నాను సార్. నా కొడుకు చిన్నప్పుడు ఫోటోలే నాకు గుర్తొస్తున్నాయి గుండెల్లోని. ఫోటోలు చూడకపోయినా ఇది ఊహించుకోలేకపోతున్నాను సార్. నేను ఒంటరిగా ఉంటాను ఇంట్లోని. రమేష్, ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండి ఈ అబ్బాయిని చూసుకుంటున్నావా? నేను ఇంట్లో ఉండి చూసుకుంటాను సార్. మరి ఇంట్లో మరి మీ అందరికి పోషకాహారం ఎలాగా? మా ఆవిడకి వచ్చి తెస్తుంది సార్. దేనికి సరిపోవట్లేదు. చీటీలు కట్టాలా, చీటీలు అవ్వబోదికి ఫస్ట్ తారీఖు ఒక చీటీకి 5,000 కట్టాలి సార్. 6 లెవెల్లోని ఒక చీటీకి 15వ తారీఖు వస్తే 6,000 కట్టాలా. ఈ డబ్బులన్నీ కూడా ఈ ట్రీట్మెంట్కి వాడేశారా? మొత్తం అన్ని సార్. అప్పులన్నీ చేస్తాం ఈ ట్రీట్మెంట్కే. వాళ్ళు అన్నీ లేదు, వీళ్ళు లేదు. ఆ టైంలో అందరూ ఇచ్చారు బాబు కోసం. ఆ చూసి బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరు. ప్రజెంట్ రెంట్ లేకుండా ఉంటున్నాం సార్. ఇది వాళ్ళు కొంచెం కనికరించి పోలే అందాక మీ పరిస్థితి బాగోలేదు కదమ్మా అని చెప్పేసి రెంట్ కొండని చెప్పేసి ఇంకొక సంవత్సరం వరకు మమ్మల్ని రెంట్ అది అడగనన్నారు సార్. డబ్బులు ఇచ్చేయాలి వాళ్ళకి. వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. వడ్డీయే కట్టాలా, ఇంట్లో తిన్నాకే తేవాలా, ఆటోలు చూస్తే సర్వీసులు. ఒక టికెట్ వచ్చిందంటే ఆ టికెట్ కోసం ఎన్నో ఆటోలు ఉంటున్నాయి. ఎలా బతికి ఏడుపు వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. 4 రోజులు అవుతుంది ఇంట్లో నూనె లేదు, అసలు కాయగూరలు లేవు, బియ్యం లేవు. కోటమి వండి పెడుతున్నాను సార్. ఎప్పుడు కూడా ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. మీరే ఎలాగన్నా మీ సుమన్ టీవీ ద్వారాగా మమ్మల్ని ఆదుకుంటారని మీరు ఎంతో మంది చేసి ఉంటారు సాయం. భయపడకు రమేష్. అంటే ఏదో సార్ మీ దయ. ఇప్పుడు కూడా మేము ఎందుకు వచ్చామంటే సో వీరి పరిస్థితి బాగోలేదు, నీ పరిస్థితి కూడా బాగోలేదు. సో ఇది మా సుమన్ టీవీ తరఫు నుంచి, మా తరఫు నుంచి 10 మందికి తెలియడం కోసం, సో మీకు ఏదైనా సహాయం అందుతుంది అందుకోసం అని చెప్పేసి మేమైతే రావడం జరిగింది. నొప్పి వస్తుందా? ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నావా? అయ్యో సార్, కాసేపు ఇలా పడుకుని పోతావా? లేకపోతే ఇంటికి వెళ్ళి మంచమే పడుకోబెట్టావా? మంచమే పడుకుంటావు పని. మరి ఏం చేస్తావు? అలా కూర్చుంటావా? సరే, ఇలా స్ట్రైట్గా కూర్చో. రమేష్, ఏం లేదు, ఇప్పుడు దీన్ని దెబ్బ తగలడం వల్ల నర్వ్స్ అన్ని కూడా చాలా డ్యామేజ్ అయిపోయాడు కదా. సో దానివల్ల తిను ఏ ఫీలింగ్ ఐ మీన్ ఏంటంటే తనకు ఆకలి వేసినా, తనకి నొప్పి వచ్చినా సరే తను చెప్పలేడు, అదే నవ్వుతూనే ఉండిపోతున్నాడు. ఏంటి ఇది కారణం ఏంటి? డాక్టర్ గారు చెప్పి మొత్తం ఇది ఈ పడిపోవడం వల్ల యువతల దుమ్ము యువతలకు వచ్చేసిందండి సార్. మొత్తం బతకడమే గ్రేట్ అని చెప్పారు సార్. మొత్తం లోపలదంతా డ్యామేజ్ అయిపోయిందంట సార్. కానీ అది మాకు తెలిసే బతికాడంటే గ్యారెంటీ లేదు, కానీ దేవుడి దయ వల్ల బాగానే బతికాడు అని చెప్పారు సార్. దీనివల్ల ఏంటన్నది తెలీదు, మీరే చూస్తున్నారు సార్. ఎలాగున్నాడు ఏంటన్నది. అది నవ్వుతాడు, ఎందుకు నవ్వుతాడో తెలియదు, ఏటో తెలియదు. మొత్తం ఓకే, బుర్ర బాగా ఇదైపోయింది సార్. ఈ నరాల వల్ల సార్ ఇప్పుడు బాత్రూమ్ వచ్చినా నవ్వుతాడు సార్, ఆకలి వేస్తున్నా నవ్వుతాడు సార్, టాయిలెట్కి వచ్చినా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు కూడదు, ఏది వచ్చినా బాధ వచ్చినా నవ్వుతాడు సార్. దాన్ని బట్టి నేను అర్థం చేసుకొని ఆడికి ఏం కావాలి, బాత్రూమ్ వస్తే బాత్రూమ్ తీసుకెళ్తాను, టాయిలెట్కి వస్తే టాయిలెట్ తీసుకెళ్తాను. నేను అర్థం చేసుకొని, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు సార్ ఈ పొజిషన్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి వీడికి ఏం కావాలనేది నవ్వడం వల్ల ఈ చేసే ప్రవర్తన పెట్టి నేను అర్థం చేసుకొని నేను చెయ్యాలి సార్. ఆకలి అన్నం పెట్టడం, తర్వాత బాత్రూమ్కి తీసుకెళ్ళడం, టాయిలెట్ తీసుకెళ్ళడం. అలా బయటికి సాయంత్రం అయితే పిల్లలందరూ వస్తారు, తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడితే వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే ఏదో అలా నవ్వుతూ ఉంటాడు సార్. అంటే అప్పుడు అనిపిస్తుంది ఆ పిచ్చోడో తెలియదు, ఏటో తెలీదు, ఆ నరాల వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇలాగ అయిపోయాడు అని చెప్పేసి నాకు తట్టుకోలేకపోతున్నాను సార్. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే నా కొడుకు ఎప్పుడు ఆడుకుంటాడా, పిల్లలందరూ కూర్చోలేడు సార్, బ్యాక్ పెయిన్ సార్. తర్వాత ఫైల్స్ వచ్చేసి సార్, ఎంత వచ్చేసి సార్, అది వేడి వల్ల. తర్వాత పిడిసి వస్తుంది సార్. ఆ పిడిసి వచ్చినప్పుడు ఏ టైంకి వస్తుందో తెలీదు, పడిపోతాడు సార్. ఆల్రెడీ మీకు చూపించాను వీడియో కూడా. అది ఇంకా ఎటు పడిపోతాడో తెలియదు సార్. పడిపోతాడు, ఏ క్షణాన్ని వస్తుందో తెలియదు. 24 గంటలు తనని అలా కాపాడుకుంటూ ఉండాలి సార్. లేదంటే మాత్రం ఇంకా ప్రమాదం వేస్తారు. అది కానీ దేవుడు అనకూడదు కానీ సార్, తీసుకెళ్ళిపోతే ఒకసారి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నాకు నరకం చూపిస్తున్నాడు సార్ దేవుడు. ఆటోకి వెళ్ళమంటావా? తీసుకెళ్ళిపోయినా బాగుంది, ఇది నాకు జీవితాంతం ఈ నరకమే. ఈ బాధపడితే చూడలేను, ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాడు. ఏటన్నది ఈ ప్రవర్తన ఏంటన్నది నాకు అర్థం అవ్వట్లేదు. అంటే నాకు దేవుడు బంధాలు వేసినట్టే, ఆడికి బంధాలు వేసినట్టే. ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది సార్?
మీరే ఎలాగన్నా మాకు సాయం చేయాలి సార్. నా కొడుకుని చూసి మీరే ఎలాగన్నా నా కొడుకుని చూశారు కదా సార్, మీరే సాయం చేయాలి సార్. రమేష్ ఏంటి ఇప్పుడు ఇందాక నుంచి చూస్తున్న ఈ చేతికి సపోర్టర్ వేశారు కదా, ఇది ఏంటిది? ఇది ఏం జరిగింది కూడా తెలియదు సార్. ఇది చెయ్యి ఇరిగిపోయిందో తెలియదు. ఇది చెయ్యి ఇరిగిపోయిందా? అయితే ఇది మొత్తం అప్పుడు డ్యామేజ్ అయింది. ఇది కూడా ఇగో నరం సార్, ఇక్కడ నరం డ్యామేజ్ అయిపోయింది సార్. ఓకే. దానివల్ల ఇది లెవెల్ వస్తుందని చెప్పేసి ఇది డాక్టర్ గారు చెప్తే పెట్టాం సార్. పెట్టినా సరే కానీ ఇది పని చేయట్లేదు సార్. ఇది డ్యామేజ్ సార్. ఇది నరాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నరాలు అసలు పని చేయవు సార్. ఓకే. టైట్గా ఇలా టైట్గా ఉండిపోతుంది సార్. చూపిస్తాను సార్, ఒకసారి మీకు చూపిస్తాను. ఇగో సార్. ఓ ఇగో సార్. ఇలాగ ఉండిపోద్దా? ఇలాగ ఉండిపోద్ది సార్. అసలు నిలబడదు సార్. తనకు అసలు సపోర్ట్ లేదు. అయ్యో, అసలు సపోర్ట్ ఉండట్లేదు. ఉండదు సార్, అసలు సపోర్ట్ ఉండట్లేదు లేదు సార్ అసలు. ఇగో సార్ మీరు చూడండి సార్, మీరే చూస్తున్నారు కదా. ఇగో సార్ ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇది అంతా సార్. అసలు ఏమన్నారు డాక్టర్? ఇది చూసి ఏమన్నారు? డాక్టర్ గారు అయితే మీరు ఫిజియోథెరపీ చేసినా సరే కానీ మేము చేయడం అంటే చేస్తాం కానీ మేము చెప్పలేమని చెప్పేసి చెప్పారు సార్. ఇది ఇక్కడ రిహాబిలేషన్ ఉంది కదా సార్ మన కేజీహెచ్ దగ్గర, అక్కడ చేయించాం సార్. వాళ్ళు ఏంటంటే మేము చేయడం చేస్తాం కానీ అది మేమేం చెప్పలేము అని చెప్పేసి చెప్పారు సార్. కాకపోతే ఇది కేరళ ట్రీట్మెంట్ చేయించాలంటున్నారు సార్. నా దగ్గర స్తోమత లేదు సార్ చేయించడానికి. ఇప్పటికే చాలా అప్పులు చేస్తాను. ఇంకా నా దగ్గర తినడానికే ఇబ్బంది పడుతున్నాను, మందులు కూడా కొనలేకపోతున్నాను. సంవత్సరం అయింది సార్ హాస్పిటల్ తీసుకెళ్ళి. ఇప్పటికి వచ్చి నేను చూపించాలి. అలా వదిలేస్తే పెద్దదవుతుంది తప్ప తగ్గదు కదా. ఏం చేస్తాం సార్, భగవంతుడి దయ, మీరు దయ. ఇంకా నేను చేయించలేను సార్. మీరే ఏదైనా సాయం చేస్తే ఇంకా నేను ఎక్కడైనా ఇస్తారు సార్ అప్పులు. అవి వడ్డీలు కట్టలేకపోతున్నాం. వడ్డీలు పెరిగిపోయి ఒకసారి 3 సంవత్సరాలు అవుతుంది. మీరే ఊహించుకోండి సార్ 15 లక్షలకి వడ్డీ ఎంత అవుతుంది అన్నది. నేను ఇంకా కట్టలేకపోతున్నాను సార్. రమేష్ ఇలా వదిలేస్తే ఈ ప్రాబ్లం పెద్దదవుతుంది తప్ప అది తగ్గదు కదా రమేష్. ఏం చేస్తాం సార్, ఇంకా మరి నేను చేయడానికి ఏమీ లేదు. ఇంకా తల్లిదండ్రులు ఏదో తాగేసి చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. చాలామంది వస్తున్నారు, వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు సార్. ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప అన్ని చూసి ఎవరు కూడా బాధపడి సాయం చేద్దామని నాదిరి ఎవరు లేరు సార్. ఎవరు సంతోషం కొద్ది వాళ్ళు వీడియోలు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు తప్ప మాకు ఎటువంటి సాయం అందలేదు సార్. మీ సుమన్ టీవీ ద్వారాగా మాకు గవర్నమెంట్ ఏమన్నా సాయం అందిస్తారని కోరుకుంటున్నాం సార్. ఇంకా లేదంటే ఇంక మేము తల్లిదండ్రులకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు సార్. మీరు మీ సుమన్ టీవీ వారు మాకు న్యాయం చేయాలి సార్. మీ సుమన్ టీవీ అమ్మతో సమానం సార్. మీ గురించి మాకు తెలిసింది సార్. మీరే ఎలాగైనా సరే ప్రభుత్వానికి తెలియపరుస్తారని కోరుకుంటున్నాను సార్. నా కొడుకు ఫెన్షను సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పిస్తారని నేను వేడుకుంటున్నాను సార్. మీ సుమన్ టీవీ అంటే మాకు చాలా నమ్మకం సార్. ఎందుకంటే మీరు చాలా మందికి సాయం చేశారు సార్. నేను చూశాను సార్ యూట్యూబ్లో. అదిని మీరు ఎలాగైనా మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా రమేష్, కన్ఫామ్గా. ఎందుకంటే వీడి పరిస్థితి, నీ పరిస్థితి చూసి నాకే కాదు ప్రతి ఒక్క మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుండె కరగాల్సిందే. సో ఖచ్చితంగా సో నాన్న సరిగుండు. ఖచ్చితంగా రమేష్, కన్ఫామ్గా నేనైతే చేసి పెడతాం మేము కూడా. ఎందుకంటే మా తరఫున, మా సుమన్ టీవీ తరఫు నుంచి కూడా సో ప్రతి ఒక్కరు కూడా నీ కథ, వీడి కథ వింటే సో ఎవరికైనా సరే గుండె కరగాల్సిందే. సో ఖచ్చితంగా సో కన్ఫామ్గా నేనైతే నీకు మాటిస్తున్నాను. సో ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అయ్యేలాగా మేమైతే చేస్తాం. మీరు ఎలాగైనా సాయం చేయాలి సార్. సో కన్ఫామ్ రమేష్, ఖచ్చితంగా. ఎందుకంటే నీ కథ, వీడి కథ వింటే అసలు గుండె కరగాల్సిందే ఎవరికైనా సరే. సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరు చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండె అయితే కరగాల్సిందే. సో కన్ఫామ్గా నీకు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో సో ఈ వీడియో ఖచ్చితంగా మన సీఎం గారు, డిప్యూటీ సీఎం వరకు వెళ్ళేలాగా మేమైతే చూసుకుంటాం. వీడికి సహాయం అందడానికి మేమైతే చేస్తాం. ఖచ్చితంగా నీకైతే మాటిస్తున్నాం. ఇలాగ మీరే చేయాలి సార్. ఇంకా చాలామంది వచ్చి చూసుకున్నారు కానీ ఎవరు సాయం చేయలేదు సార్. మీరు వచ్చారంటే మాకు ఫుల్ 100% నమ్మకం సార్. మీరే ఎలాగైనా మాకు సాయం చేయాలి సార్. మీతో సుమన్ టీవీ వాళ్ళకి, నీ సుమన్ టీవీ వాళ్ళకి టెన్షన్ పడకు. ఓకే, వీళ్ళు బాగా చూసుకో. మాకు మీరే న్యాయం చేయాలి సార్. లేదంటే మేము తల్లి గురించి చచ్చిపోవాలి తప్ప ఇంకేం మార్గం లేదు సార్. నేను రూపాయి కూడా తెచ్చే పొజిషన్ లేను సార్. నేను అడుక్కోను, పోయించుకోలేదు. బాధపడద్దు. ఖచ్చితంగా మీరే ఎలాగైనా సాయం చేయాలి సార్. ఖచ్చితంగా భగవంతుడు అనేవారు ఉన్నారు కాబట్టి సో మమ్మల్ని మీ దగ్గర వరకు కూడా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుంది. మేమే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం సార్. మీరు దేవుళ్ళకి మా కోసం వచ్చారు సార్.
లేదు. మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నాడు సార్. 2020 ఆగస్టు 12 తారీఖున చూపించాడు సార్. 2022 ఆగస్టు 12 ఇదే లాస్ట్. అసలు హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు సార్, ఆటో సర్వీస్ లేదు. ఇవ్వండి, 12 ఆగస్ట్ 2022 ఇదే లాస్ట్ అంట హాస్పిటల్కి విజిట్ చేయడం. సో హాస్పిటల్కి వెళ్ళి దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిపోతుంది సార్. చూపించలేని పొజిషన్ సార్. రిపోర్ట్ సార్, హాస్పిటల్ సార్, ఇవన్నీ. ఏంటిది? హెడ్కి సంబంధించింది సార్. ఓ మనిషి ప్రత్యేకంగా ఉండాలి సార్, పట్టుకోవడానికి కూడా. నిల్చోలేకపోతున్నాడు. నిల్చోలేడు సార్. నేను ఇంకా చూపించలేక ఆటో బేరా లేక ఆర్కే బీచ్ దగ్గర తీసుకుపోయి పడుకుందాం అనుకుని సార్. ట్రీట్మెంట్ కూడా చేంజ్, మందులు కూడా కొనలేకపోతున్నాడు సార్. మీరు చూస్తే తెలుస్తుంది, ఇంట్లో ఏమి కూడా లేదు సార్. కోట బియ్యం పెడుతున్నాడు సార్, తినలేకపోతున్నాడు. ఇదిగో సార్, ఆడు పొజిషన్ చూసారు కదా. మీరు ఎలాగన్నా సాయం చేయాలి సార్. చూశారు కదండి ఒక తండ్రి ఆవేదన. ఏ జన్మలో చేసుకున్న పాపమో నా బిడ్డ విషయంలో విధి వికృతించిందని చెప్పేసి తనైతే బాధపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఏజ్లో స్కూల్కి వెళ్ళి చక్కగా ఆడుకునే వయసులో నా బిడ్డ అయితే మాత్రం మంచానికి పరిమితం అవుతున్నది, మంచానికి పరిమితం అయిపోయాడని చెప్పేసి తను ఏడవని క్షణం లేదు, ఏడవని రోజు లేదు. ఎవరైనా సరే ముందుకు వచ్చి నా పరిస్థితి చూసి నా బిడ్డకి నాకు సహాయం చేస్తారని చెప్పేసి ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని 2 సంవత్సరాలు అయితే దాటిపోయిందండి. సో ఇలానే ఉంచేస్తే ఆ పిల్లవాడు ప్రాణానికి ప్రమాదం. తన దగ్గర అయితే తినడానికి కూడా డబ్బులు లేవు, ఆ పిల్లడికి ట్రీట్మెంట్ చేయించిన కూడా డబ్బులు లేవని చెప్పి ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి నా పిల్లడికి సహాయం చేయండి, నా పిల్లడి లైఫ్ నిలబెట్టండి అని చెప్పేసి ఆయన అయితే మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫున అయితే కోరుకుంటున్నారండి. సో ఎవరైనా సరే ముందుకు వచ్చి తేజస్కి సహాయం చేయండి. సో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ నిలబెట్టండి. సో 100% వాళ్ళ లైఫ్ అయితే నిలబడుతుందని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సుమన్ టీవీని సంప్రదించండి, వాళ్ళకైతే సహాయం చేయండి, వారికైతే ఒక లైఫ్ ఇవ్వండి.